ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. హల్లెలూయా. కొంతమందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే, క్రీస్తు ప్రభు నిజంగా దేవుడా? బైబిల్ సెలవిస్తుంది క్రీస్తు ప్రభు నిజమైన దేవుడై ఉన్నాడని. ఆయన కల్పిత పాత్ర కాదు. ఆయన జీవము గల దేవుడు, శ్రీమంతుడగు దేవుడు, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడని. క్రీస్తు ప్రభు సర్వ సృష్టికర్త కాబట్టి ఆయనకి సృష్టి అంతటి మీద అధికారం ఉందని. శిష్యులు క్రీస్తు ప్రభు ఓడ మీద వెళ్తున్నప్పుడు, ఓడ తుఫానుకు లోనైనప్పుడు క్రీస్తు ప్రభు ఆ సముద్రాన్ని గద్దించగా సముద్రం నిమ్మలమైందని. ఈరోజు మీ జీవితంలో మీరు ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నా సర్వాధికారి అయిన దేవుడు మీ జీవితంలో సమాధానం అనుగ్రహిస్తాడని. క్రీస్తు ప్రభు వారికి మన హెల్త్ పైన అధికారం ఉందని. క్రీస్తు ప్రభు వారు లెప్రసీతో బాధపడుతున్న వారు కావచ్చు, పారాలిసిస్ తో బాధపడుతున్న వారు కావచ్చు, బ్లైండ్నెస్ తో బాధపడే వారు కావచ్చు, కుంటి వారు కావచ్చు, అనేక మందిని క్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచారండి. యేసు నామంలో మనకి స్వస్థత ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభు వారికి మరణం పైన అధికారం ఉంది. క్రీస్తు ప్రభు వారికి మన పాపాలు క్షమించే అధికారం ఉంది. క్రీస్తు ప్రభు వారికి దురాత్మలపైన అధికారం ఉంది. క్రీస్తు ప్రభు వారికి పరలోకం పైన, పాతాళం పైన, నరకం పైన సర్వాధికారం ఉందని.